తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక కొత్త పెద్ద చర్చ నడుస్తూ ఉంది. అది ఏంటో ఒకసారి మీరు చూసే ముందు, ప్రకాష్ రాజ్ ఒక సెన్సేషనల్ వీడియో ఒకటి రిలీజ్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో. ఇది ఒక కామెడీ వీడియో అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆ వీడియో ఒకసారి చూద్దాం ఏం మాట్లాడినారు అనేది మాత్రం. I want to share a joke with you. I want to share a joke with you. I am one of the 65 lakh voters whose vote right has been deleted. Yes, విన్నారా? ప్రకాష్ రాజ్ ఓటు హక్కుని తొలగించేశారు, డిలీట్ చేశారు బీజేపీ గవర్నమెంట్ అని చెప్పి ఒక వీడియో చేశారు. ఇది ఒక పార్ట్ ఆఫ్ జోక్ లాగా అనిపిస్తూ ఉంది నాకు అనేసి కూడా ఒక వీడియో చేయడం జరిగింది. ఎందుకు డిలీట్ చేశారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. అసలు దీనిపైన సోషల్ మీడియాలో కొంతమంది యువకులు మాట్లాడుతున్న పరిస్థితి. అసలు గతంలో చూసుకుంటే జంతర్ మంతర్లో జరిగిన ప్రొటెస్ట్లో, సోనం వాంగ్చుక్ చేసిన ప్రొటెస్ట్లో ప్రకాష్ రాజ్ మద్దతు తెలిపడం జరిగింది. బీజేపీకి సంబంధించి ఎదురుగా వెళ్ళడం జరిగింది. సో పేపర్ లీక్కి సంబంధించి ఎలా స్టూడెంట్స్ భవిష్యత్తును నాశనం చేస్తారంటూ కూడా ఈయన కూడా ప్రొటెస్ట్లో పాల్గొనడం జరిగింది. సో అభిజిత్ దీప్కేతో పాటు ఈయన కూడా పైన ట్రక్ ఎక్కి సంఘీభావం తెలిపారు, నేనున్నాను మీతో అని చెప్పి. బీజేపీకి ఘాటుగా స్పందించారు, చాలా ఫైర్ అయ్యారు. సో ఎక్కడైతే ఢిల్లీలో ప్రొటెస్ట్ జరిగిన చోట లాఠీ చార్జ్ జరిగిందో అందులో ప్రకాష్ రాజ్ కూడా ఉన్నాడు. అంటే ఇంత జరిగినప్పుడు బీజేపీ కన్ను ప్రకాష్ రాజ్ మీద పడిందా? అంటే మనం గతంలో చూసుకున్నాం, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడినా ప్రకాష్ రాజ్ స్పందిస్తాడు. వైసీపీ ఏదన్నా మాట్లాడినా కొంచెం ఫేవరబుల్గా మాట్లాడతారు. అంటే రావణ్ విషయంలో, అంటే యూట్యూబర్ రావణ్ విషయంలో కూడా చాలా ఫేవర్ మాట్లాడినారు. ప్రజలు చూస్తున్నారు అనేసి అన్నీ మాట్లాడుతున్నారు. బట్ ఇప్పుడు ఈ ఓటు హక్కుని తొలగించడం అంటే దేనికి సంకేతం? అంటే బీజేపీకి బ్యాకప్ నుంచి వెన్ను పొడొస్తున్నారనే కోణంలో దీన్ని తీయేశారా? లేదంటే ఇంకేదైనా కోణంలో ఓటర్ లిస్ట్ నుంచి కొంతమంది జాబితా లిస్టును కొంతమందిని తొలగించారా? ఇప్పుడు నేను ఓటు హక్కు కోసం నేను ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్తాను, ఖచ్చితంగా నా ఓటు హక్కును సాధించుకుంటాను భారత పౌరుడిగా అనేసి సవాల్లాగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఒక జోక్ లాగా కూడా చెప్తా ఉన్నారు. అంటే బీజేపీని క్వశ్చన్ చేసినందుకు ఈ ఓటు హక్కును మాత్రం తొలగించారని స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి అనేసి ఆయన చెప్తా ఉన్నారు. అదేవిధంగా గతంలో కూటమి ప్రభుత్వం, అంటే బీజేపీ కూడా టీడీపీ జనసేనతో కలిసి ఉంది కాబట్టి, కూటమిలో ఉంది కాబట్టి, పవన్ కళ్యాణ్ ఏం చేసినా దానికి కౌంటర్ అటాక్ ఇచ్చేవారు. అదేవిధంగా వైసీపీలో ఏదైనా అన్యాయం జరిగినా దానికి కౌంటర్ అటాక్ ఇచ్చేవారు. గతంలో మనం చూసాం. అంటే యూట్యూబర్ రావణ్కి సంబంధించి వరుసపెట్టి వీడియోలు చేశారు. ప్రజలు చూస్తూ ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలి, ఒక బెయిల్ తర్వాత ఇంకో బెయిల్ తర్వాత ఇంకో బెయిల్, వరుసపెట్టి రావణ్ని ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా మనం ప్రకాష్ రాజ్లో చూసాం. అంటే ఒక ఆడియో టేపులు కూడా కొన్ని లీక్ అయింది, ఇది నాది కాదని చెప్పి ప్రకాష్ రాజ్ ఆల్రెడీ క్లారిటీ ఇవ్వడం జరిగింది. బట్ ఢిల్లీలో జంతర్ మంతర్ ప్రొటెస్ట్ అంతా అయిపోయిన తర్వాత, సద్దుమణిగిన తర్వాత, సో స్టూడెంట్స్ ఏదైతే కోరుకున్నారో అవన్నీ కూడా సాల్వ్ అయిన తర్వాత ఇప్పుడు ఆయన బెంగళూరు స్వగ్రామానికి చేరుకోవడం జరిగింది. బట్ చెక్ చేస్తే ఓటర్ లిస్ట్ మాత్రం కనిపించలేదు. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఈ వీడియో. ఆయన ఎంపీ క్యాండిడేట్గా కూడా పోటీ చేయడం జరిగింది. బట్ ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి నాకే ఇలాంటి పరిణామం ఎదురైతే సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఆటో తోలేవాడు పరిస్థితి ఏంటి? బైకులు తోలేవాడు పరిస్థితి ఏంటి? ఒక సామాన్యుడి పరిస్థితి ఏంటి అని చెప్పి కూడా ఇక్కడ ప్రశ్నిస్తున్న పరిస్థితి ప్రకాష్ రాజు. బట్ దీనికి స్పందించి హైకోర్టుకి వెళ్తారా, సుప్రీంకోర్టుకి వెళ్తారా, లేదంటే ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి వెళ్తారా, లీగల్ ప్రొసీజర్ అంతా కూడా ఫిలప్ చేసి దీనికి సంబంధించి ఫైట్ చేస్తారా, ఇంకో వీడియో చేస్తారా? వెయిట్ చేయాలి ఏం చెప్తారనేది మాత్రం. ప్రస్తుతం అయితే ఎలక్షన్ కమిషన్ నుంచి అయితే ఆయన ఓటర్ లిస్టును అయితే తొలగించడం జరిగింది. సో బట్ చూద్దాం ఏం జరుగుతుంది అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. దీనికి సంబంధించి కొంతమంది సెలబ్రిటీలు అందరూ కూడా కామెంట్స్ చేస్తున్న పరిస్థితి ఒకసారి చూసుకోవచ్చు. చాలామంది కూడా కామెంట్స్ చేసిన పరిస్థితి. బట్ చూడాలి ఎలక్షన్ కమిషన్ ఎలా స్పందిస్తుంది.
ఓట్ హక్కు వెనక్కి మళ్ళీ తిరిగి ఇస్తుందా లేదా, లేదంటే ప్రకాష్ రాజ్ని దూరం పెడుతుందా అనే కోణంలో కూడా వెయిట్ చేసి చూడాల్సిన పరిస్థితి కనబడుతోంది. బట్ ప్లీజ్ కీప్ వాచ్ వి మీడియా.